పిల్లలు పుట్టగానే మన ఇంట్లో ఎన్నో సంబరాలు జరుపుకుంటాం. మన ఇంట్లో జన్మించిన నూతన శిశువు యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మన పూర్వీకులేనా, మన పెద్దలేనా, లేదా అప్పుడే పుట్టిన శిశువు యొక్క దృష్టిని బట్టి, చూపును బట్టి తన శరీరంలో ఉన్నది వృద్ధాత్మ లేదా నూతన ఆత్మ అని తెలుసుకోగలమా? అసలు వృద్ధాత్మ అంటే ఏంటి, నూతన ఆత్మ అంటే ఏంటి? వృద్ధ ఆత్మను కలిగిన శరీరంతో పిల్లలు మన ఇంట్లో జన్మిస్తే మన ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది? లేదా నూతన ఆత్మను కలిగిన శరీరంతో పిల్లలు మన ఇంట్లో పుడితే మన ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది? మన జీవితంలో ఎదురైన సమస్యలను భావోద్వేగాలతో తీసుకునేది మన శరీరమా లేక మన ఆత్మ? అసలు ఆత్మకు భావోద్వేగాలు ఉంటాయా? మన శరీరం నిద్రలోకి జారుకున్న తర్వాత మన ఆత్మ ఎటువైపు ప్రయాణం చేస్తుంది, ఎవరినెవరిని కలుస్తుంది, ఏమేమి చూస్తుంది? ఇలాంటి విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి మీలో ఉంటే లాంగ్ వీడియో లింకుని కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, తప్పకుండా చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోలు మీ వరకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.